తలరాతలు రాయటం బ్రహ్మదేవుడి స్కూల్ అయితే వాటిని తిరగ రాయటం నా స్కూల్ అయ్యా. అసలు ఏం జరిగిందంటే, ఇదేంటి ఫోన్ కుడి చెవులో ఉంటే సౌండ్ ఎడం చెవులో వస్తుంది. ఇవాళ మన ఇంట్లో బాదం చెట్టుకి 32 ఆకులు రాలిపోయి. నీ బంధాన్ని శార్థం నీ పిండాకుడు. ఏంటంటే నోరు పారేసుకుంటారు? నిన్ను కాదయ్యో మగడం. ఇక్కడ నా చెవుల్ని చిప్స్ లా కొరుక్కు తినే శాల్తీ ఒకటి దొరికిందిలే. ఆ చెప్పు, ఎందుకు ఫోన్ చేసావో? మన ఇంట్లో నల్ల పిల్లి 4 పిల్లలు పెట్టింది. అందులో 2 మగవి 2 ఆడవి. నా చెవుని కుమ్మరి పురుగులా తినేస్తున్నావురా. నేనా? సారీ, నిన్ను కదయ్యా. చెప్పు తొందరగా, ఎందుకు ఫోన్ చేసావో? మరేం లేదండి, మీ దయ వల్ల కోడలు శాశ్వతంగా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. కొత్త కోడలు తెచ్చుకుంటున్నాం. మీరు తప్పకుండా పెళ్లికి రావాలి. మరి సారీ, శుభకార్యాలకి రాకూడదని చిన్నప్పుడే ఒట్టు పెట్టుకున్నాను. అయ్యయ్యో, కొత్త కాంట్రాక్ట్లు ఏమైనా ఉంటే కాంటాక్ట్ చెయ్యి. మన ఇంటి కప్పులకి బూజు పట్టింది. నీ అబ్బా, బూజు పట్టక కాజు పడుతుంటరా. ప్రపంచంలో అడ్డమైన విషయాలని నా చెవిలో చెప్పిన చెవులోంచి రక్తం కూడా వచ్చేస్త కదంట్రా. నిన్ను ఎక్కడికే చెప్తా. ముందు వెనక్కి చూడు. మనోడు కిటికీ దగ్గర వేలాడుతున్నాడా? అవునే, వేలాడుతున్నాడు. కిచెన్ ఇటు ఫాలో మీ. ఫెవికాల్ ఎందుకే? ఫెప్మా అంటే ఏంటన్నావు కదా? ఉప్మాలో ఫెవికాల్ కలిపితే ఫెప్మా అవుతుంది. ఫాలో మీ. బాగా మురిగేదాకా తిప్పు. అలాగే ఉప్మా ఎక్కడ? అక్కడ ఉందమ్మా. అయ్యో, ఇచ్చు. నౌ ఫెప్మా రెడీ. హే కావ్య, దీనికి ఇప్పుడు జీడిపప్పు పదవే. ఓకే. ఉప్మా కావాలి, ఉప్మా కావాలి. రెడీ రెడీ. ఫెప్మా రెడీ. పెప్మనా అంటే ఏమిటి? ఉప్మా అంటే ఇండియాది, ఫెప్మా అంటే ఫారెన్ది. మాకు తెలుసు. ఎరా మీకోసం స్పెషల్ గా తెప్పించాం. అలా చెప్పండి, అందుకే చూడడానికి అంత బాగుంది. తింటే ఇంకా బాగుంటుంది. సాయంత్రం దాకా మళ్ళీ నోరు తెరిచి ఏది అడగరు. అతకపోతుందిగా. అతుక్కుపోవడం ఏమిటా? నేను ఎప్పుడు అది ఫెప్మా రుచి. నోటికలా అతుక్కుపోతుంది. అర్థం చేస్తారా? తీసుకోండి. ఆహా పెప్మా, ఓహో పెప్మా, ఓహో పెప్మా, ఆహా పెప్మా, నా పెప్మా. ఆగండి, అందరూ ఒకేసారి తినాలి. రెడీ? 1 2 3. రాయ్ నిన్నే సారా. హాయ్ సుబ్బు. రారా. పిలిచావేంట్రా? రానా. ఇందా నేను స్నానం చేస్తుంటే బాత్రూంలో కిందకు వచ్చావు నువ్వు. ఏంటి నువ్వా? ఆంటీ అనుకుని వచ్చా. చెప్పేదిరా దరిద్రుడు. ఏంటి అంకుల్ చిత్తుకాయతాలు లెక్క పెడుతున్నారు? ఇవి చిత్తుకాయతాలు ఏమిటో చెత్తనాయాల. మరేంటి? డబ్బులు. డబ్బులా? ఈ డబ్బులా? నమస్తే ఆంటీ. డబ్బులా? పిచ్చినాయాల ఏంటే? ఆ పిచ్చోడు వచ్చాడే ఎక్కడ? వేరే పిచ్చోడితో మాకేంటి అవసరం? ఆల్రెడీ 2 పిచ్చోళ్ళు ఉన్నాం. సర్లే నువ్వు బిగించు. నువ్వు లాయించు. నీతో పెద్ద చావచ్చు పడిందిరా. తలుపేసుకుని పని చేసుకోరంటే వినం. అబ్బా, రోజు ఇది ఒక టెన్షన్ అయిపోయింది. తీసి చూడాలి కదా. ఏం చూడకపోతే నిద్ర పట్టదా? ఏ నీకేమైనా అభ్యంతరమా? సరే చూసుకో. చిత్తుకాయతాలు, చిత్తుకాయతాలు. ఈడెప్పుడు వచ్చాడు ఇక్కడికి? చిత్తుకాయతాలు కావాలి. నా చిత్తుకాయతాలు కావాలి. నువ్వు ఎప్పుడు వచ్చా ఇక్కడికి? నాకు కొన్ని చిత్తుకాయతాలు ఇవ్వా? వారని అబ్బా, చిత్తుకత్తలు కావరాయి. అవి చిత్తుకాయతాలేనండి. చిత్తుకత్తలు కావు. ఏమండి చిత్తుకాయతాలే సార్. ఎందుకు ఆనందాన్ని మోసం చేస్తావు? ఆనందం అవి చిత్తుకాయతాలే. థ్యాంక్ యూ రాజేష్. రాజేష్ నాకు కొన్ని చిత్తుకాయతాలు ఇవ్వా, కాగిత పడవలు చేసుకుంటాను. నీకు కొన్ని కావాలా? సరే ఇస్తానండి. థ్యాంక్ యూ రాజేష్. ఆ డబ్బులతో రెంచులు కొనుక్కోవాలరా? చిత్తుకాయతాలతో రెంచులు కొనుక్కుంటాను. నువ్వు పెద్ద హంపిగాడిరా నువ్వు. అబ్బా నువ్వు వెళ్ళి ఆనందం. పెద్ద హంపిగాడు. చిత్తుకాయతాలతో కొంటావు నువ్వు.
వెళ్ళు. కలిపేసుకో జాగ్రత్త, బోల్డ్ చిత్తుకాయలు ఉన్నాయి. సామాన్లు నువ్వు మొయ్యద్దే, అల్లుడు గారే పట్టుకుంటారు. నీకెందుకు శ్రమ? ఏమిటంత మెల్లగా వస్తున్నారు? గమగమరండి. వస్తున్నా. ఏడుకొండలవాడ వెంకట్రమణ గోవిందా గోవిందా. ఏమిటి ఈ 10 మెట్లకే గోవిందా గోవిందానా? 10 మెట్ల 1600 మెట్లెక్కొచ్చాను. సరే సరే చెంపివ్వండి. నాకు కూడా కొంచెం ఇవ్వవే, కొంచెం ఇవ్వవే. చెవట పట్టేవాళ్ళు మంచినీళ్ళు తాకూడదు. తీసుకోండి. వదిలేండి, మీరండి రండి. ఏమే జయ, మొగుడుతో కలిసి తిరుపతికి వెళ్తున్నావా? చూస్తూనే అడుగుతారేమిటే పిచ్చిమొహాలారా. ఆయనే మా శ్రీవారు, పేరు రాంబాబు. నమస్కారం అండి. నమస్కారం. మీ ఆయన చాలా మంచివాడే పాపం. నీకే శ్రమ లేకుండా బరువంతా ఆయనే మోస్తున్నాడే. మన సామాను మనం మోసుకుంటూ కొండ మీద నడుచుకుంటూ వెళ్తే 4 జన్మలకు సరిపడే పుణ్యం వస్తుందని మా అమ్మ చెప్పింది. ఇంకా నయం, పెళ్ళాన్ని కూడా మోసుకెళ్తే 10 జన్మల పుణ్యం వస్తుందని చెప్పలేదు. చాలే వెళ్ళు. మీరండి, మీరండి. ఏమిటండి వాళ్ళు చూస్తున్నారు? మరేం లేదు. ఆ ఎల్లో చీర కట్టుకుందే, ఆ అమ్మాయికి పళ్ళెత్తుగా ఉంటే. దానికి పళ్ళెత్తైతే మీకెందుకు, దాని పళ్ళు ఊడిపోతే మీకెందుకు? ఎత్తు పళ్ళ ఆడపిల్ల అంటే నాకు చాలా ఇష్టం. మరైతే నన్ను ఎందుకు కట్టుకున్నారు? పారపాల దాన్ని కట్టుకోలేకపోయారా? రండి రండి. మూలిగా నక్క మీద తాటిగా పడ్డట్టు ఆ టెంపో గళ్ళకి ఇష్టమో ఇంకా రానే లేదు. ఆ నరసింహ గారు అసలే కోపిష్టి. ఈ పారి నాన్న తీసుకుని వచ్చినా వస్తాడు. ఏమిటి ఇంకా సత్రం అయిందా? సర్దుతున్నానండి. ఆ వెళ్ళివాడు ఎక్కడ తెచ్చాడు? ఇంకా రానే లేదు. త్వరగా వెళ్ళి చూడరా, లేకపోతే సరిపోతాం. వచ్చేస్తుంటా అండి. ఈ లోపల సామర్థ్యం. అలాగే. అదెక్కడికండి? అవును, ఇది ఎక్కడికి? అయ్యో నాకు కాదు రావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కంగారు పడకూడదండి. ఇలాంటి పరిస్థితుల్లో కంగారు పడతా, ఎలాంటి పరిస్థితుల్లో కంగారు పడతావా? అసలు గొడవ కథది కాదు నువ్వు. నేను అర్జెంట్ గా ఇల్లు మారిపోవాలి. ఎవడే సతతం అయిందా? ఇదిగోండి. చెప్ప వచ్చినట్టుంది. ఇదేమిటే? అరిసెల డబ్బా అండి. అరిసెలానే పిండి అంతా. నీకేమైనా పిచ్చి పెట్టిందా? పిచ్చి నాకు కాదే, నీకు నీ బాబుకి బుద్ధి లేకపోతే సరే. అసలే టెన్షన్తో వస్తుంటే అరిసెలు అంటే అరిసెలు. లలిత, పిల్లలు అమ్మో, రివర్స్ రివర్స్. మీరెవరు? మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు. నేను పని మీద బయలుదేరేటప్పుడు మంచి శకునం చూసుకోవటం అలవాటు. మీరేం పని మీద వచ్చారు? మీ పేరేంటి? నా పేరు నీకు తెలీదు? మిమ్మల్ని ఇంతవరకు ఎప్పుడు చూడలేదే. ఓహో, పేరు అడిగితే పళ్ళు కొరుకుతారేంటి? పళ్ళు అరిగిపోతాయి. నీ కళ్ళకు నేను నాన్న తెలియటం లేదా? తెలుసు. ఆయన మీకు తండ్రిని తెలుసు, మీరు ఆయన కొడుకని తెలుసు. కానీ ఇక్కడికి వచ్చి ఎందుకు అరుస్తున్నారో అర్థం కావటం లేదు. ఇది ఎందుకో అర్థమైందా? నువ్వు రామకృష్ణ అని గుర్తు చేయడానికి. నేను రామకృష్ణ కాదు. కాదు 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 కాదు. నీ తండ్రిని కాబట్టి తిరిగి కొట్టరా. ఆయన ఎందుకు కొట్టలేదో తెలుసా? చచ్చిపోయిన నా తండ్రి గుర్తుకొచ్చాడని. నీ నాన్నని వెంటనే తీసుకెళ్ళకపోతే వయస్సు తేడా కూడా చూడను. ఆంజనేయ, నా కంట్రోల్ చేసుకునే శక్తి ప్రసాదించు, లేకపోతే నేను ఏమైపోతానో నాకే తెలియదు.